3, 2, 1. Hey guys అంటారు మీరు వెల్కమ్. నేను అప్పుడే స్టార్ట్ చేసిన. ఉన్నిలే. Hey guys వెల్కమ్ బ్యాక్ అంటారు మీరు శ్రావ్య వికాస్ 143. 3, 2 శ్రావ్య వికాస్ 143. 3, 2, 1, 6. 2, 1, 6. 146. ఇది రియలైజేషన్. Hey guys welcome back to my YouTube channel శ్రావ్య వికాస్ 146. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా మా మర్ది గారి పెళ్లి వ్లాగ్. మా మామ పెళ్లి వ్లాగ్ కాదు, పెళ్లి ప్రిపరేషన్ వ్లాగ్. తలపడాలు బియ్యము రెడీగా కలర్స్ వేసి కలుపుతున్నాం. మొన్న మీరు రీసెంట్ గా రాజమండ్రి వ్లాగ్ చూసినారు కదా, దాని స్పెషల్ ఏంటంటే మా అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాము. పెళ్లి చూపులు సక్సెస్ అయింది. మొన్న రీసెంట్ గా రాజమండ్రి వ్లాగ్ ఏంటంటే మా మామది ఎంగేజ్మెంట్ అయిందనమాట. అది నేను ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు. సో ఇప్పటి నుంచి రాబోతుండే వీడియోస్ అంతా పెళ్లి సిరీస్ దాని రిలేటెడ్ వీడియోసే వీడియోసే వస్తాయి. సో ఇదంతా ఎట్లా చేస్తున్నారో చూసేద్దాం. ముత్యాలు మళ్ళీ గ్రీన్ దాంట్లో గ్రీన్ ఎక్కడ పెట్టినావు? అప్పుడు బాగుంటాయి నవ్య. బ్లూ కలర్ ఇవి చాలా బాగుంటుంది. అదే ఇదిగో మళ్ళీ తర్వాత పని ఉండకూడదు. షాపింగ్ మాల్ మీ ద్వారా
సాయితి విక్కీ హాయ్ మా హాయ్ ఇవా పూసలన్నీ కలిపే ఇవన్నీ తీసేయాలా అందుకే చెప్పింది నేను లేకపోతే నువ్వు సేల్స్ బాయ్ కా సేల్స్ మేనేజర్ రేపటి నుంచి షోరూమ్ కి నువ్వే సాయితి హాయ్ అన్ని కలిపేద్దామా సంచులు వేసేస్తాం. సపరేట్ అయ్యి తర్వాత ఇక్కడ కలుపుతాం. హలో ఏ కలర్ కలుపుతున్నావు సుధా? గ్రీన్ కలర్. శుభానికి సూచిక గ్రీన్ కలరా? yes starting ఆకుపచ్చ చీర కట్టుకొని మొదలు బియ్యము గ్రీన్ కలర్ కలుపుతాయి. కలరే మంచి కలర్ ఎక్కువ ఉంటే బాగుంది. yes ఆరెంజ్ కడితే బాగుంటుంది. బాగా కలర్ బాగుంటుంది, డార్క్ వస్తుంది. హాయ్ జేజీ హాయ్ అప్పుడు మాకు తెలియదు ఫుడ్ కలర్స్ కలపాలని రాజా పెళ్లికి. అవి పిల్లలు వేస్తారు కదా వాటర్ పెయింట్స్, వద్దులేండి ఆ కలర్స్ లైట్ సరిపోయింది. వాటర్ పెయింట్స్ అప్పుడు తెలియదు కదా, అన్ని ఇట్లా కలర్స్ బాక్సెస్ వస్తాయి కదా వీళ్ళు పెయింటింగ్ చేస్తారు, అవి తెచ్చి కలిపినాం అంతే లైట్ గా వచ్చేయండి. ఇంకా సార్లే సుధా. వీళ్ళ పెళ్లికి అట్లా కలర్స్ కలపాలని తెలియదు, వాటర్ కలర్స్ వేసినారు. మా అత్త వాళ్ళ పెళ్ళికి మేము మామూలుగా డ్రాయింగ్స్ కానీ పెయింట్స్ యూస్ చేస్తాం కదా, దాంతో అయితే ఇవంతా చేసినారు. అప్పుడు ఇంకా అంత నాలెడ్జ్ ఉండలేదు. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఇవన్నీ. ఇప్పుడు మా అత్త వచ్చింది కదా కొద్దిగా. అదే మా మామ ఏం వేస్తున్నారు ఇది అంతవరకు ఒలిపోతే చూడండి. వేరే కలిపండి. ఇది తీస్తే ఎల్లో వచ్చేస్తుంది. వేసేయండి. మీకంటే బాటిల్ ఓపెన్ నెక్స్ట్ రెడ్ కలర్. ఏమని చెప్పండి అత్త. లాస్ట్ వీడియోలో నా రియాక్షన్ చూసారు కదా, మా మరిది ఇది ఎంగేజ్మెంట్ అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ కి మా మరిది మా ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. ఎస్ నీకు ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉందమ్మా. మా ఇంట్లో న్యూ మెంబర్ యాడ్ అవబోతున్నారు. వీఆర్ సో ఎక్సైటెడ్. ఏ అవతల లాగేసుకోవాలా, కలర్లు అయిపోయింది మూతలు పెట్టి. జస్ట్ ఫ్యూ డేస్ లో మేము రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నాము. సో అన్ని పనులు హడావిడిగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎన్ని అవర్స్ జర్నీ మన బెల్లారి నుంచి రాజమండ్రి? 14 hours. 14 hours జర్నీ గైస్ బెల్లారి నుంచి రాజమండ్రికి. ఏం కలర్ అది? మెరూన్ రెడ్. వావ్ కలర్స్ తేవాలంటారా? ఇదేమో సొరకాయ తురిమినట్టు, అదేమో క్యారెట్ తురిమినట్టు అన్నారు. సాయితి, ఎలా ఉన్నాయి మా కలర్స్? ఏది ఎట్లుంది? సాయితే అంత సైలెంట్గా ఎందుకు కూర్చుందంటే రీజన్ మా అమ్మ. వావ్ ఈ కలర్ బాగుంది. రెడీనామా నువ్వు మళ్ళీ రాజమండ్రికి పోయాకి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గాయస్ నేను ఇంట్రడ్యూస్ చేయను వీళ్ళని. తను మా అమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ. 3 generations. నేను 4th generation. తిను మా అత్త, మా పెద్ద అత్త. ఏదో ఒక లుక్ కూడా ఇచ్చుకోరు కదా అత్త. అంతా ఎట్లా జరిగింది పెళ్లి చూపులు అంతా అనేది అత్త డీటెయిల్లో చెప్తారు. ఇది యాక్చువల్లీ మేలో జరిగింది. మాకు మేలో స్టార్టింగ్లో వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు.
దాని తర్వాత మా అమ్మమ్మ డిస్టర్బ్ చేస్తుంది గాయస్. ఓకే, సో వాళ్ళు ఓకే అయ్యి మాకు అబ్బాయి నచ్చాడు, మీరు కూడా వచ్చి మా అమ్మాయిని చూసుకోండి అని వాళ్ళు చెప్పారు. సో మేము కూడా డిసైడ్ అయ్యి ఒక 10 days, వాళ్ళు వచ్చిన 10 days తర్వాత మేము ఇక్కడ నుంచి రాజమండ్రికి స్టార్ట్ అయ్యాం. దట్టు మేము ఫస్ట్ టైం చూసుకోవడం కదా, కొంచెం టెన్షన్ గా ఉండింది అనమాట. ఓకే ఎలా ఉంటది ఏంటి ఏమి అని. లాస్ట్ కి సక్సెస్ఫుల్ గా కుదిరిపోయింది అనమాట. ఇదంతా మేలో జరిగింది. ఇప్పుడు ఏంటిది అక్టోబర్ 4th ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఈ పెళ్లి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా జస్ట్ 4 to 5 days లో మేము రాజమండ్రి ట్రావెల్ అవుతున్నాము. ఎస్, మేము ఇదంతా మేలోనే ఎందుకు రివీల్ చేయలేదంటే ఒకసారి అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత డేట్స్ అంతా ఫిక్స్ అయిన తర్వాత చెప్దాము అని డిసైడ్ అయినాము. సో రీసెంట్గా అయితే మేము వెడ్డింగ్ కార్డ్ వీడియో చేసినాము అండ్ అది కూడా పెడతాను. విఘ్నేశ్వరుడి బియ్యం ఆగస్ట్ 21 కట్టాము. అది కూడా ఉంది వీడియో, అది కూడా యాడ్ చేస్తాను. అసలు అదేమని ఎక్కువ మందికి తెలీదు. అదేమని చెప్తావా కూర్చో. యాక్చువల్లీ ఫస్ట్ పెళ్లి పనులంతా స్టార్ట్ చేసిందే విఘ్నేశ్వరుడి బియ్యం కట్టి. అది ఎప్పుడు కట్టినారు? ఆగస్ట్ 21. గైస్ ఆ వీడియో బాగాలేకపోతే మీరు వీళ్ళనే బ్లేమ్ చేయాలి. నేను ఆ రోజు స్కూల్కి పోయినాను. ఓ మై గాడ్, వీళ్ళు ఎట్లా తీసినారంటే వీడియోని. మా అమ్మమ్మ ఎక్స్పీరియన్స్ కాదు కదమ్మా, ఎలాగో వీడియో అంటే ఒకరు కాల్ చూపిస్తారు, ఒకరు డ్రమ్ చూపిస్తారు. వీడియో ఎట్లా వచ్చింది, నేను దాన్ని ఎడిట్ చేసేకి తపస్సు చేశాను. ఎస్, ఎందుకు కడతారు చెప్పు, గట్టిగా చెప్పు కొద్దిగా. పెళ్లిలో ఎలాంటి విఘ్నాలు జరగకుండా అన్ని శ్రవ్యంగా బాగా జరగాలని విఘ్నేశ్వరుని కలుసుకొని బియ్యం కడతామమ్మా. అది మా పద్ధతి, మా సాంప్రదాయము. పెళ్ళి అయిన తర్వాత 16వ రోజు దాన్ని కుడుములు చేసి అందరికి ముత్తైదులకి పిల్లలకి అందరికి పంచుతారు. ఓకే, ఫంక్షన్ అయిపోయాక చేసేసి అందరికి పెట్టేస్తున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికి పెడతారా? బియ్యం కుడుములు చేసి బెల్లము బియ్యము పెడతాము. అవి ఉండ్రాలు కింద చేసి అందరికి. అమ్మమ్మ, మా అమ్మ, నేను, నా కూతురు, నా మనమరాలు, నా కూతురు, మా అమ్మ, నేను. ఇప్పుడు జేజీ నువ్వు చెప్పండి. నేనేం చెప్పను? నా కూతురు, నా కూతురు కూతురు, దాని కూతురు అని చెప్పండి. నా కూతురు, మనవరాలు, ముద్దు మనవరాలు. వెరీ గుడ్. మా అమ్మ, మా అమ్మమ్మ, మా జేజీ, నేను నేను, నా బుట్టి పనులు. నా కూతురు సాహితి.
సాహిత్యకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారప్ప నా ఛానల్లో. ఇప్పుడు ఇంకా కొన్ని కలర్స్ కావాలా గాయస్? మీరా ఎవరెవరు వీళ్ళు మేము మ్యాక్సిమం అంతా డీటెయిల్గా వ్లాగ్ చేసేకి ట్రై చేస్తాను. ఫుల్ అంతా పెడతాను పో, అంతా పెడతాను పో. మా అమ్మ డిస్టర్బ్ చేస్తుంది గాయస్ అప్పటి నుంచి. మా అమ్మమ్మ స్పిరిట్ అమ్మలోకి వచ్చినట్లుంది. చెప్పండి. సో రానున్న రోజుల్లో వ్లాగ్స్ అన్ని కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. ఐ హోప్ ఇదొక ప్రాపర్ వెడ్డింగ్ సిరీస్ లాగా రాబోతుంది. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది అండ్ వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. రిసెప్షన్ వచ్చేసి October 11th, మ్యారేజ్ వచ్చేసి October 4th. నా బర్త్డే October 12. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో పెళ్ళి వచ్చేసి రాజమండ్రిలో, రిసెప్షన్ వచ్చేసి బెల్లార్లో. ఐ హోప్ మీరంతా మిస్ అవ్వకుండా చూస్తారు వ్లాగ్స్ అని అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇవంతా ముత్యాలు, కలర్ఫుల్ ముత్యాలు. లైక్ వాళ్ళు ఇట్లా తలంబ్రాలు వేసుకుంటారు కదా, అప్పుడు కొద్దిగా ఫొటోస్కి అంతా బాగా పడాలా అని ఇవంతా చేస్తున్నాము. అండ్ ఇట్లాంటివి అంతా కొన్ని పర్ల్స్, ఇట్లా డిఫరెంట్ కలర్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. బ్రేక్. కొంచెం బ్రేక్. అంటే సమోసా తెప్పించుకుని తింటున్నాం అనమాట. మళ్ళీ రాలేదు. ఈలోపు మాకు పొట్లో ఎలకలన్నీ పరిగెట్టేస్తుంటే ఏమండి ఏమన్నా తెండి అని అందరం చెప్తే వేడి సమోసా తెచ్చారు. ఇప్పుడు వాళ్ళు బయట వర్షం పడుతుంది, ఇక్కడ మేము సమోసా తింటే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మా అత్త ఎలకల్ని ఎప్పుడు మింగిందో తెలీదు. ఇప్పుడే పనులు అవుతూ ఉన్నప్పుడు సో ఇదంతా చేసి అలసిపోయినాం. సో జస్ట్ స్మాల్ బ్రేక్. మా అమ్మమ్మ ఏం చేసిందో కానీ అలసిపోయింది. మిమ్మల్ని అందరు చూసి అలసిపోయాను. వద్దు ఇంకా. ఐ థింక్ ఇదే లాస్ట్ కలర్. పెళ్లికి పెళ్లి కొడుకుకి సంబంధించిన వస్తువులన్నీ ఒక పెట్టెలో పెడతారు. ఆ పెట్టెలో పెళ్లి కొడుకు బట్టలు, ఎదుర్కోళ్ళు, మళ్ళీ సెంటు, ఇవన్నీ పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ అందులో పెడతారన్నమాట. దాన్ని ట్రంక్ పెట్టి అంటారు. ఆ పెట్టెలో అన్ని సర్దుకొని వెళ్తాము. మా అత్త హార్డ్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ పెట్టిందనమాట అన్ని. అది తీసి సంచులేసారు లేదంటే పోతాయి. అవి కూడా వేసాను అదినా ముత్యాలు. ఫైనలీ ఇదంతా అయిపోయింది. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య వికాస్ 146. సో ముందు రాబోతుండే వీడియోస్ అంతా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. సో ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ అండ్ లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.